వామ్మో వామ్మో, ఇలా కాదురా అబ్బాయి, సార్టింగ్ చెయ్యి. ముందుగా ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయి. ఓకే, ఇందులో ఒకసారి ఫీల్డ్ నేమ్స్ ఒకసారి గమనించు, ఐడి నెంబర్స్, నేమ్, అలానే మార్క్స్. ఇక్కడ మార్క్స్ అనేది డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకురా, హైయెస్ట్ నుంచి లోయెస్ట్ రావాలి కాబట్టి నువ్వు ఇక్కడ డేటా ట్యాబ్ లోకి వెళ్ళు, సార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయి. ఇక్కడ సార్ట్ బై దేన్ని సార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, మార్క్స్ ని. ఇక్కడ మార్క్స్ అనే హెడ్డింగ్ ని సెలక్షన్ చేయి. ఇక్కడ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ కాకుండా లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఈ ఆర్డర్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి. ఇప్పుడు నువ్వు ఇక్కడ నెంబర్స్ అనేది ఆర్డర్ లో తీసుకురా. 1 2 2 సెల్స్ ని సెలక్షన్ చేసి 1 కి 2 కి డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి ఎక్కడ దాకా అయితే రావాలో అక్కడ దాకా డ్రాగ్ చేయి, లేదా ఫిల్ హ్యాండిల్ ని డబుల్ క్లిక్ చేయి. ఇక్కడ ఐడి నెంబర్స్ ఆర్డర్స్ చేంజ్ అయిందిగా, అప్పుడు నువ్వు అగైన్ మళ్ళీ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయి, సార్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయి. సార్ట్ బై ఐడి నెంబర్స్, ఆర్డర్ అనేది A to Z ఇలా చూజ్ చేసుకొని ఓకే ప్రెస్ చేయి. ఇదిగో ఇప్పుడు నీకు కావాల్సినట్టుగా టేబుల్ ఫార్మేట్ అనేది వచ్చింది. ఇన్నిసార్లు సార్టింగ్ చేయడం నా వల్ల కాదు, ఇంకో పద్ధతి ఉంటే చెప్పు. ర్యాంక్ ఫంక్షన్ యూజ్ చేయి. రష్మికనా? రష్మిక రమ్యకృష్ణ కాదయ్యా, ర్యాంక్ ఫార్ములా ఇటు చూడు. ఇక్కడ ర్యాంక్ ఫంక్షన్ యూజ్ చేయి. ఈక్వల్ టు ర్యాంక్ ఓపెన్ బ్రేసెస్, ఫస్ట్ మార్క్స్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో, కామా ఈ మార్క్స్ ఉన్న ఎంటైర్ టోటల్ సెల్స్ ని సెలక్షన్ చేయి. ఆ టోటల్ సెల్స్ ని ఫ్రీజ్ చేయి. కీబోర్డ్ లో F4 క్లిక్ చేయి. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయి. ఇప్పుడు ప్రెజెంట్ సెలెక్ట్ చేసిన మార్క్స్ కి ఏ ర్యాంక్ అయితే ఉందో ఆ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ ని డబుల్ క్లిక్ చేయి. ఇదిగో ప్రతి మార్క్స్ కి ఆ ర్యాంక్ అనేది వచ్చింది. ఏదైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో అక్కడ ర్యాంక్ 1 అనేది ఆటోమేటిక్ వచ్చేసింది. ఎలాంటి సార్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అవునరా, నీకు రష్మిక అంటే ఇష్టమా? అవును, మరి నీకు రష్మిక ఇష్టమా, సమంత ఇష్టమా? నాకా కూరగాయలాంటి అంటే ఇష్టం. కూరగాయలాంటి ఎవరు బెదరు? అయినా నాకెందుకు లేదు. ఈ రిపోర్ట్ ఒకసారి చూడు. ఇక్కడ వీళ్ళ ఏజ్ ని బట్టి ర్యాంక్స్ అనేది ఇవ్వాలి. ఇందులో యంగెస్ట్ పీపుల్ అంటే ఎవరైతే లోయెస్ట్ ఏజ్ ఉందో వాళ్ళకి ర్యాంక్స్ అనేది రావాలి. దీనికి కూడా రష్మిక ఫార్ములా యూజ్ చేయి. ఇచ్చి ర్యాంక్ ఫార్ములా యూజ్ చేయి. ఈక్వల్ టు ర్యాంక్ ఓపెన్ బ్రేసెస్, ఏజ్ ని బట్టి నీకు ఇక్కడ ర్యాంక్ రావాలి కాబట్టి ఫస్ట్ ఏజ్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో, కామా ఈ ఏజ్ ఉన్న సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయి, ఫ్రీజ్ చేయి. కీబోర్డ్ లో F4 క్లిక్ చేయి, కామా ఇక్కడ ఇదిగోండి 0 డిసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్ కి 1 అని వచ్చింది. అసెండింగ్ ఆర్డర్ లో తీసుకో, 1 అని టైప్ చేయి. ఇప్పుడు క్లోజ్ చేయి. అంటే ఇక్కడ నీకు లోయెస్ట్ వాల్యూకి నీకు నెంబర్ 1 ర్యాంక్ అనేది తీసేసుకునేది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయి. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ ని డబుల్ క్లిక్ చేయి లేదా డ్రాగ్ చేయి. ఇదిగో ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఉంది, మహేష్ కి. అతని ఏజ్ ఎంత, 18. లోయెస్ట్ గా యంగెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ ర్యాంక్ గా తీసేసుకునేది. ఓకేనా? ఓకే. బ్రదరు చెప్పురా, కూరగాయ లాంటి నెంబర్ చెప్తావా? చిచ్చి, నువ్వు ఇలాంటి వాడు అని అస్సలు అనుకోలేదు. చదువుకోరా రే. చదువుతున్నావులే, అదే ఇది ఇదే.